ప్రైజ్ ది లార్డ్. భయంకరమైన పరిస్థితిలో ఉన్నావేమో, కుటుంబం చెల్లాచెదురైపోయిందేమో, లేకపోతే నీవు చేస్తున్న వ్యాపారం, నువ్వు చేస్తున్న ఉద్యోగం అన్నీ కూడా పాడైపోయిన స్థితిలో ఉన్నాయేమో. నేను ఇంకా బాగుపరచబడలేను, నా స్థితి ఇక బాగుపడదు, లేకపోతే ఏదో ఒక వ్యాధి చేత బాధపడుతున్నావేమో, ఏదో ఒక బలహీనత చేత, వ్యసనాల చేత ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు సన్నిధిలో ప్రార్థించండి, ప్రభు సన్నిధిలో మొరపెట్టండి, కన్నీరు కార్చి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తుండగా దేవుడు ఎటువంటి కార్యాలు జరిగిస్తాడంటే, 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం చూస్తే, నేను నిన్ను బాగు చేస్తానని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే, ఆయన బాగు చేసే దేవుడు. ప్రతి పరిస్థితిని, పాడైన పట్టణాన్ని బాగు చేస్తాడు, పాడైన నీ బ్రతుకును ప్రభు బాగు చేస్తాడు, పాడైన నీ చేతి పని ప్రభు బాగు చేస్తాడు, ప్రతి అనారోగ్యం నుండి నిన్ను విడిపిస్తాడు. హిజ్కియా కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నాడండి. హిజ్కియా కన్నీటిని చూసిన దేవుడు ఈరోజు నీ కన్నీటిని కూడా చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రార్థన కూడా ప్రభు చూస్తాడు. కన్నీటితో ప్రభు సన్నిధిలో మొరపెట్టు, గోజాడు, ఆయన పాదాలు పట్టుకుని, ప్రభువా నా స్థితి మార్చు అని ప్రభుని అడుగు. నిశ్చయంగా ప్రభు నిన్ను బాగు చేస్తాడు, ఫలభరితంగా నువ్వు మార్చబడతావు. ఆమె. గాడ్ బ్లెస్ యు.